అందరికీ నమస్కారం. నా చిన్నతనం నుంచి నేను పుట్టపర్తి సాయిబాబాని చాలా ప్రేమిస్తాను, చాలా కొలుస్తాను. ఆయన దగ్గరికి చాలా రెగ్యులర్గా ఉండి 2 ఏళ్ళు అనంతపూర్లోనే జాబ్ కూడా చేసే అవకాశం స్వామి ఇచ్చారు నాకు. ఆయన అంటారు, ఎందుకయ్యా వచ్చిన వాళ్ళే వచ్చి నా తల తింటారు, కొత్త వాళ్ళని రండి, మీరు లక్షలు వచ్చిన వాళ్ళే వచ్చేసి తిరుగుతూ ఉంటే ఎట్లాగా, కొత్త వాళ్ళు వస్తే కదా వాళ్ళకి మన గురించి తెలుస్తుంది, సనాతన ధర్మం గురించి తెలుస్తుంది అని చెప్తుంటారు. అందుకే నేను అనేది ఏంటంటే, కాశీయాత్రకు పోతూ ఉంటారు, తిరుమల మీద ఎక్కేస్తూ ఉంటారు, కైలాసాలు శ్రీశైలాలు తెగ దిగేసి చార్ధాములు అయితే ఇక వాళ్ళ సొంత ఇల్లులాగా తిరిగేస్తుంటారు. ఏమొస్తుంది? కాళ్ళు నొప్పి మోకాళ్ళ నొప్పి తప్ప ఏమి రాదు. భక్తి మనసులో ఉండాలి. భగవంతుడి యొక్క రూపాన్ని, భగవంతుడి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. పండుని ఒలిచి తింటే ఒకలాగుంటుంది, పండుని గుజ్జు చేసి తింటే ఒకలాగా ఉంటుంది, దాన్ని రసం పిండి తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. భగవంతుడిని కూడా ఆయన తత్వాన్ని, రసాన్ని కలిగి ఉండి ఆయనని గ్రహించి సర్వాంతర్యామి అయినటువంటి ఆ భగవంతుని. అంతేగాని మాటికి కాశీకి వెళ్ళడం వల్ల, తిరుమల ఎక్కడం వల్ల, శ్రీశైలం వెళ్ళడం వల్ల, చార్ధాములు తిరగడం వల్ల ఆరోగ్యాలు పాడవుతాయి. ఏమీ కాదు. ట్రాన్స్పోర్టర్ వాళ్ళకి డబ్బులు బాగా ముడతాయి. కాబట్టి ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండాలి, ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి, రావాలి, సంతోషంగా ఉండాలి. అంతేగాని అదే పనిగా అక్కడికి వెళ్ళి జనాలు క్రియేట్ చేసి అందరికీ ఇబ్బంది కలిగించదని తెలియజేస్తూ, జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్.